ఉభయ గోదావరి జిల్లాల సరసన శ్రీకాకుళం జిల్లా చేరాలంటే వంశధార నదిపై నేరడి బ్యారేజ్ యుద్ధ ప్రాతిపదికన నిర్మించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్ట్ పర్యవేక్షణ ఇంజనీర్ పివి తిరుపతిరావు అన్నారు. జలయజ్ఞం ప్రారంభం నుంచి నేటి వరకు వంశధార రెండవ దశ నిర్మాణానికి సంబంధించి 2160 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, కూటమి ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో 182 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఈ నిధులతో అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు సమస్యగా మారుతున్న నేరడి బ్యారేజ్ నిర్మాణానికి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక ట్రిబ్యునల్ మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, అయినా ఒడిశా ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయటం వల్ల జాప్యం జరుగుతుందని అన్నారు. ఒడిశా, ఆంధ్ర ప్రభుత్వాలు పట్టువీడి సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందన్నారు. రబీ సీజన్లో రైతులకు వంశధార ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇవ్వటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 1977లో నిర్మించిన గొట్టా బ్యారేజ్ కొంతవరకు శిథిలావస్థకు చేరిందని, దీన్ని అత్యవసరంగా మరమ్మతులు చేసి ఎడమ కాలువలను ఆధునీకరణ చేయాలని ఎస్ఈ సూచించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి వంశధార ప్రాజెక్ట్ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయని తిరుపతిరావు స్పష్టం చేశారు. వంశధార ప్రాజెక్ట్ సర్కిల్ వరకు మనకి ఇంచుమించు నేరేడ్ బ్యారేజ్ నుంచి నేరేడ్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అనేది అందరికీ తెలిసిందే. ఒరిస్సాకి, ఆంధ్రాకి ఉన్న ఈ బార్డర్ ఇష్యూస్ వల్ల అది కన్స్ట్రక్షన్ చేయడానికి ఒరిస్సా ప్రభుత్వం కొన్ని కోర్టులో వెళ్ళడం, స్పెషల్ లీవ్ పిటిషన్లు వేయడం, అది కూడా ఇంక స్టిల్ కోర్టులోనే ఉంది. అది మనకి యాక్చువల్గా అయితే కోర్టు అయితే మనకి బ్యారేజీ కట్టుకోమని పర్మిషన్ ఇచ్చింది, కానీ అది ఒరిస్సాకి అది కూడా చేయడానికి వాళ్ళకి అంగీకరించక ఇంకా స్పెషల్ లీవ్ పిటిషన్స్ 3 స్పెషల్ లీవ్ పిటిషన్లు సుప్రీంకోర్టులో వేస్తున్నారు. అవి వాదోపవాదాలు అవుతున్నాయి. అది అయితే తప్ప మనకి ఈ వంశధారలో మనం ఆల్మోస్ట్ 95% వర్క్ కంప్లీట్ చేసిన రిజర్వాయర్ నిండడానికి సరిపడ్డ వాటర్ మనకు రావట్లేదు. అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో అది సాధ్యపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒరిస్సాలో కూడా కొయిలేషన్ గవర్నమెంట్, మనది కూడా కొయిలేషన్ గవర్నమెంటే కాబట్టి ఇరు రాష్ట్రాలకి మంచి వాతావరణం సారూప్యత ఉంది కాబట్టి ఇప్పుడు అవుద్దని నమ్ముతున్నాను. అదైతే మనకి వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాకు సస్యశ్యామలం అవుతుందని ఏ రకమైన అనుమానం లేదు. ఆ సివిల్ వర్క్స్ 87 ప్యాకేజ్ కానీ 88 ప్యాకేజ్ కానీ వంశధార ప్రాజెక్ట్ రిజర్వాయర్ కానీ ఆల్మోస్ట్ 95% వర్క్లు అయిపోయాయి. ఓన్లీ వాటర్ ఈల్డింగే మనకు తగ్గింది. దానికి నేరేడ్ బ్యారేజ్ అవ్వడమే ఒకటే ప్రధానమైన సొల్యూషన్. దానికి ఆల్టర్నేట్గా ఎప్పుడైతే ఒరిస్సాతో మన డిస్ప్యూట్ ఉందో దానికి ఆల్టర్నేట్గా ఒక 145 crores ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి శాంక్షన్ చేశారు. అది కూడా సుమారు 40% వర్క్ అయింది. అది కూడా స్పీడ్గా జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఆల్టర్నేట్గా 12 TMC, ఒరిజినల్గా మనకి వంశధార రిజర్వాయర్ 19 TMCల కెపాసిటీ దాన్ని. ఈ లిఫ్ట్ వల్ల మనకి 12 TMC ఆఫ్ వాటర్ మనకి తోడుకోవచ్చు గోదావరి మన గొట్టా బ్యారేజ్ దీంట్లో.